హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐసీ అకాడమీ. ఈరోజు మనం మ్యాథ్స్కి సెకండ్ పార్ట్ చూద్దాము. నిన్న మనం ఇంట్రడక్షన్ అయితే చూడడం జరిగింది ట్రిగ్నామెట్రీకి సంబంధించి 10th క్లాస్కి. సో ఈరోజు ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాము. 8.1 స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్, ఇది బోర్డ్ బుక్. సో 8.1 కావాలంటే ఓపెన్ చేసుకుని టెక్స్ట్ బుక్లో సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ అట్ బి ఏబి ఈజ్ ఈక్వల్ 24 సెంటీమీటర్స్, బీసీ 7 సెంటీమీటర్స్, డెటర్మైన్ సైన్ ఏ కాస్ ఏ కొన్ని వాల్యూస్ అయితే కనుక్కోమన్నాడు. ఓకేనా. సో మనం నిన్న కొన్ని టాపిక్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసినాం కదా. ఏమేమి నేర్చుకున్నాం మనం నిన్న అంటే, ఇంకా ఒక ట్రయాంగిల్ తీసుకుంటే ఆ ట్రయాంగిల్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఉంటాయి, డిఫరెంట్ ట్రయాంగిల్స్, అవి ఏంటి అనేది కూడా ఒకసారి అయితే ఇంకా చూద్దాము. సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో మనకి 90 అంటే 3 యాంగిల్స్ ఉంటాయి. మనం నిన్న మాట్లాడినాం కదా, 3 యాంగిల్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. ఆ 3 యాంగిల్స్ లో ఒకటి ఇంకా 90 డిగ్రీస్ ఉంటే దాన్ని మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాము. ఓకేనా. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 3 సైడ్స్ ఈక్వల్ గా ఉండి 3 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయనుకోండి, దాన్ని ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. అంటే ఈ 3 యాంగిల్స్ కూడా సేమ్ ఉంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్. ఒకటి 90 డిగ్రీస్ ఉంటే రిమైనింగ్ అవి 2 ఎట్లనా ఉండొచ్చు. అంటే ఇది 90 తీసేస్తే ఇది ఏ విధంగానే ఉండొచ్చు, కానీ టోటల్ ఎంత ఉండాలి మనకు 180 డిగ్రీస్ అనేది ఉండాలి. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే 180 డిగ్రీస్ ఉండాలి. సర్కిల్కి ఏ విధంగా అయితే 360 డిగ్రీస్ ఉంటుందో ఆ విధంగా ట్రయాంగిల్ కూడా 180 డిగ్రీస్ ఉండాలి. క్లియర్ పాయింట్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన యాంగిల్స్ లో అంటే ఈ 90 తీసేస్తే, లేదా మొత్తం 3 యాంగిల్స్ లో లెస్ దాన్ 90 ఉన్నాయనుకోండి, ఆ ట్రయాంగిల్ మనం ఏమంటామంటే అక్యూట్ ట్రయాంగిల్ అంటాం. లెస్ దాన్ 90 ఉంటే ఆ ట్రయాంగిల్ ని అక్యూట్ ట్రయాంగిల్ అంటాము. 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం అప్టస్ ట్రయాంగిల్ అంటాం. అర్థమైందా? అక్యూట్ యాంగిల్ అంటే లెస్ దాన్ 90 కంటే ఎక్కువ ఉంటే అప్టస్ యాంగిల్ అంటాం. 90 డిగ్రీస్ ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఈక్వల్ ఉంటే దాన్ని ఈక్వలేటరీ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా. 2 సైడ్స్ మాత్రమే ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఇవి 2 ఈక్వల్గా ఉన్నాయి, ఇది డిఫరెంట్గా ఉంది అనుకోండి, దాన్ని మనం ఐసోస్కేల్ ట్రయాంగిల్ అంటాం. ఆ విధంగా కాకుండా 3 కూడా డిఫరెంట్గా ఉన్నాయి అనుకోండి, దేనికి ఏది మ్యాచ్ కావడం లేదు, అప్పుడు దాన్ని మనం స్కెలైన్ ట్రయాంగిల్ అంటాం. 3 డిఫరెంట్గా ఉంటే స్కెలైన్ ట్రయాంగిల్, 2 సేమ్ ఉండి ఒకటి డిఫరెంట్గా ఉంటే ఐసోస్కేల్ ట్రయాంగిల్, 3 ఈక్వల్గా ఉంటే ఈక్వలేటరీ ట్రయాంగిల్, లెస్ దాన్ 90 ఉంటే అక్యూట్ యాంగిల్, గ్రేటర్ దాన్ 90 ఉంటే అప్టస్ యాంగిల్, ఒకటి 90 డిగ్రీస్ ఉంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. క్లియర్ కదా. సరే, ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ అర్థం చేసుకుంటే ట్రయాంగిల్ ఏబిసి అని ఇచ్చాడు కదా. యాంగిల్ ఎప్పుడు ఈ మిడిల్ ఏదైతే ఉంటుందో దానికి ఉంది అని దాని మీనింగ్. ఓకేనా. సో ట్రయాంగిల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే దీన్ని మనం ఎలా డ్రా చేద్దామో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకున్నాం. క్లియర్ కదా. సరే, క్లియర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏబి ఈజ్ ఈక్వల్ టు 24 అన్నాడు. ఏబి వాల్యూ ఎంత అన్నాడు, 24 సెంటీమీటర్స్. బీసీ వాల్యూ ఎంత అన్నాడు, 7 సెంటీమీటర్స్. డెటర్మైన్, అర్థమైంది ఎంతవరకు, డెటర్మైన్ సైన్ ఏ వాల్యూ. ఇప్పుడు మనం సైన్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఏ అంటే మనం ఏం నేర్చుకున్నాము, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అని నేర్చుకున్నాం. అంటే ఎదుటి భుజం బై కర్ణం అని నేర్చుకున్నాం తెలుగు మీడియం అయితే. ఇంకా సో ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది మనకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీటా కింద తీసుకుంటే తీటాకి ఆపోజిట్ ఏముంది మనకు 7 ఉంది. సో 7 రాసుకోవచ్చు. హైపోటెనస్ వాల్యూ మనకి లేదు, సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో హైపోటెనస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, హైపోటెనస్ థీరం ప్రకారంగా. సో ఇది కొంచెం షార్ట్ చేసుకుందాం, మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో హైపోటెనస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఫార్ములా. సో మనం హైపోటెనస్ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో ఆపోజిట్ లో వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. సో 7 స్క్వేర్. అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది, 24 ఉంది. సో 24 స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ ఎంత, 49 ప్లస్ 24 స్క్వేర్ వాల్యూ ఎంత, 576. 74 స్క్వేర్ ఎలా వచ్చింది అంటే ఇంకా ఇక్కడ చూడండి, 24 స్క్వేర్ కదా. 24 స్క్వేర్ ఎలా రాస్తామంటే మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నేర్చుకున్నామా, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అని నేర్చుకున్నాం కదా. అదే కాన్సెప్ట్ ప్రకారంగా ఈ ఫస్ట్ 1's ప్లేస్ ఉన్నది ఏ, ఇది బి అనుకోండి. 1's ప్లేస్ 10's ప్లేస్ ఉన్నది బి. క్లియర్. సో ఏ స్క్వేర్ అంటే ఎంత, 4 స్క్వేర్ ఎంత, 16 కదా. సో 1's ప్లేస్ రాయండి. 16 అంటే 1 పక్కన పెట్టుకుని 6 రాయండి. నెక్స్ట్ 2ab, 2 ఇంటూ ఏ అంటే 2 4 8, 8 2 16. ఇంతకుముందు మిగిలిన రిమైండర్ ఒకటి 17. క్లియర్. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 ప్లస్ 1 5. అర్థమైందా. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని యూజ్ చేసి మనం ఏ స్క్వేర్ అన్న కూడా కనుక్కోవచ్చు. క్లియర్గా అర్థమైందా. సరే, ఒక పని చేద్దాం, ఇంకో క్వశ్చన్ చూద్దాం. కావాలంటే మీరు 31 స్క్వేర్ అడిగిన అనుకోండి. సో ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ కదా. సో ఏ స్క్వేర్ అంటే ఎంత, 1 స్క్వేర్ 1. 2ab, 2 ఇంటూ 1 2, 2 3 6 రాయండి. బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. అర్థమైందా. సో 31 స్క్వేర్ ఎంత అంటే 961. ఈ విధంగా ఈజీ కనుక్కోవచ్చు. ఇవి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము షార్ట్స్ ద్వారా. ఓకేనా. లెంత్ వీడియోలో కూడా ఉంది మనకి ప్రీవియస్ గా, ఫుల్ లెంత్ వీడియోస్ లో కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి. క్లియర్. సరే, ఇప్పుడు క్వశ్చన్ లో పోదాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ప్లస్ 576 రెండింటిని యాడ్ చేయండి, ఎంత వస్తుంది మనకు, స్క్వేర్ రూట్ ఆఫ్
625 అంటే వాల్యూ అంతా 25కి స్క్వేర్. క్లియర్. సో ఈ వాల్యూ 25 ఉంది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ సైన్ ఏని కనుక్కోవాలి. సైన్ ఏ. సో ఏకి ఆపోజిట్లో ఉంది. సైన్ ఏ అంటే ఏ దగ్గర నుంచి చూడండి అని మనల్ని క్వశ్చన్. ఓకే, ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటనస్. సో సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటనస్ కాబట్టి దీని నుంచి చూస్తున్నాం కాబట్టి ఆపోజిట్ వాల్యూ ఎంత 7, హైపోటనస్ వాల్యూ ఎంత 25. సో సైన్ ఏ వాల్యూ ఎంత అంటే 7/25. క్లియర్. అదే విధంగా మనకు కాస్ ఏ అడిగినా అనుకోండి. సో కాస్ ఏకి సంబంధించి ఫార్ములా ఏముంటుంది? కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటనస్. సో ఇక్కడ నుంచి అడ్జసెంట్ అంటే ఎంత 24, హైపోటనస్ ఎంత 25. సో ఆన్సర్ 24/25. క్లియర్. ఓకే, అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సైన్ సి అడిగినాడు. ఈసారి సైన్ సి అంటే సి దగ్గర నుంచి చూడాలా, సైన్ వాల్యూ కనుక్కోవాలా. సో ఇక్కడ నుంచి చూస్తే మామూలుగా జనరల్గా మనకి ఏం కావాలా, సైన్ సి కావాలా. సైన్ అంటే ఏమి? ఆపోజిట్ బై హైపోటనస్. సో ఇక్కడ నుంచి చూసేటప్పుడు ఆపోజిట్ సైడ్ అంటే ఎవరు? ఈ వాల్యూ అవుతుంది ఆపోజిట్. అర్థమైందా? ఏ దగ్గర నుంచి చూసేటప్పుడు ఇది ఆపోజిట్, సి దగ్గర నుంచి చూసేటప్పుడు ఇది ఆపోజిట్. అంటే సో ఆపోజిట్ సైడ్ అంటే మనం ఎంత రాసుకోవచ్చు? ఒక్క నిమిషం. ఆపోజిట్ సైడ్ అంటే 24, హైపోటనస్ వాల్యూ 25. అర్థమైందా? ఇక్కడ చూడండి, మనకి సైన్ ఇంతకుముందు ఎంత వచ్చింది? 7/25 వచ్చింది. ఎందుకు? సైన్ ఏ దగ్గర నుంచి ఆపోజిట్ బై హైపోటనస్. ఇప్పుడు సైన్ సి దగ్గర నుంచి ఆపోజిట్ బై హైపోటనస్. అర్థమైందా? అదేవిధంగా ఇప్పుడు మనకు కాస్ సి కావాలనుకోండి. సో కాస్ సికి సంబంధించిన ఫార్ములా ఏం రాస్తాం మనం? కాస్ సి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ బై హైపోటనస్. సో ఇక్కడ నుంచి చూస్తున్నాము అడ్జసెంట్ అంటే ఏదప్పుడు 7/25. అర్థమైంది కదా క్లియర్గా? సో మనం ఎక్కడైతే యాంగిల్ ఇచ్చింటాడో అక్కడ నుంచి మనం చూడాలనేది ఆ క్వశ్చన్ యొక్క ఇంటెన్షన్. క్లియర్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ఏ ఫిగర్ 8.13 ఫైండ్ ద tan p మైనస్ కాట్ ఆర్ వాల్యూ. సో ఏం కనుక్కోమన్నాడు? tan p మైనస్ కాట్ ఆర్ వాల్యూని కనుక్కోమన్నాడు ఈ డయాగ్రామ్ ద్వారా. ఈ డయాగ్రామ్లో మనకి ఏమి ఇచ్చినాడు వాల్యూస్? సో పీ కావాలంటే పీ దగ్గర నుంచి చూడాలా మనం, ఆర్ అంటే ఆర్ దగ్గర నుంచి చూడాలా. ఓకే, మనకి 2 సైడ్స్ ఉన్నాయి, ఇంకొక సైడ్ లేదు. ఈ సైడ్ని కనుక్కుందాం. సో ఈ సైడ్ని ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్ దగ్గర నుంచి చూస్తాం అనుకోండి. ఈ డైరెక్షన్లో చూస్తే ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది హైపోటనస్ అవుతుంది. మనకు అడ్జసెంట్ వాల్యూ కనుక్కోవాలి. సో అడ్జసెంట్ని కనుక్కోవాలంటే ఏం చేస్తాం? ఫర్ అడ్జసెంట్ వాల్యూ కావాలి మనకు. సో ఏం రాసుకోవచ్చు? అడ్జసెంట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, లేదా హైపోటనస్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్ ఫస్ట్ రాయండి. తర్వాత అడ్జసెంట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు హైపోటనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. దెన్ అడ్జసెంట్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. అంటే సింపుల్గా ఏం లేదు, మనకి ఎవరైనా హైపోటనస్ కావాలంటే ఇవన్నిటిని స్క్వేర్ చేసి యాడ్ చేయండి, లేదా ఆపోజిట్ వాల్యూ కావాలంటే వీటిని స్క్వేర్ చేసి మైనస్ చేయండి, లేదు అడ్జసెంట్ కావాలన్నా కూడా వీటిని స్క్వేర్ చేసి మైనస్ చేయండి. అర్థమైందా? సరే, ఇప్పుడు అడ్జసెంట్ వాల్యూ కావాలి. అడ్జసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ ఎంత 13 స్క్వేర్ మైనస్ ఆపోజిట్ ఎంత 12 స్క్వేర్. సో 13 స్క్వేర్ వాల్యూ ఎంత 169. సో 12 స్క్వేర్ 144. స్క్వేర్ రూట్ ఆఫ్ 169 నుంచి 144 పోతే 25. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో ఈ వాల్యూ 5. ఇంతవరకు క్లియర్ కదా? ఇది కొంచెం థిక్నెస్ తగ్గించుకుందాం. ఇది 5. ఒక్క నిమిషం. ఓకే, ఈ వాల్యూ 5 ఉంది. ఇక్కడ నుండి మనం చూస్తాను. ఓకే, క్లియర్ ఇంతవరకు? సరే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? tan pని కనుక్కోవాలా. సో tan p అంటే tan అంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మనం p నుంచి చూస్తున్నాం అంటే ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఆపోజిట్ 5 అవుతుంది, అడ్జసెంట్ 12 అవుతుంది. కాబట్టి 5/12 అనేది ఆన్సర్. అదేవిధంగా కాట్ ఆర్ కావాలా. కాట్ ఆర్, tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, మరి కాట్ అంటే అడ్జసెంట్ బై ఆపోజిట్. క్లియర్. ఆర్ దగ్గర నుంచి చూస్తున్నాం, ఇది ఆపోజిట్, మనకేం కావాలా? అడ్జసెంట్ కావాలా. అడ్జసెంట్ వాల్యూ ఎంత 5/12, ఆపోజిట్ వాల్యూ 12. అర్థమైందా? మనకి రెండింటి మధ్యలో మైనస్ అన్నాడు. 5/12 మైనస్ 5/12 ఏమవుతుంది? ఆన్సర్ 0 అవుతుంది. సో పి అంటే పి దగ్గర నుంచి చూడాలని అర్థం చేసుకోండి, క్యూ అంటే ఆర్ దగ్గర నుంచి చూడాలా. సో మనకి 3 సైడ్స్ ఉండాలా, యాంగిల్స్. ఒక యాంగిల్ మనల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అయితే క్వశ్చన్ సైడ్ గురించి ఉన్నాం కాబట్టి యాంగిల్స్ గురించి వచ్చినప్పుడు అక్కడ మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సరే, ఇంతవరకు అర్థమైందా? ఓకే, 12 క్వశ్చన్ కూడా క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది మనకు? సారీ, సెకండ్ క్వశ్చన్, 12th కాదు, సెకండ్ క్వశ్చన్ క్లియర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3/4 క్యాలిక్యులేట్ ద కాస్ ఏ అండ్ టాన్ ఏ. ఇంకొక ట్రయాంగిల్ తీసుకున్నాం, ఇక్కడ వరకు లైన్ వేద్దాం. ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం, సైన్ ఏ అన్నాడు. అంటే ఇది ఏబిసి అనే ట్రయాంగిల్ తీసుకుంటే సైన్ ఏ అంటే ఇక్కడ నుంచి మనం చూస్తాం. సైన్ వాల్యూ ఏమి? ఆపోజిట్ సైడ్ బై, సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్, అంతేనా? సైన్ అంటే సో ఆపోజిట్ బై మనం హైపోటనస్ వాల్యూ రాసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి? అడ్జసెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే రిమైనింగ్ మనం కాస్ని కనుక్కోవాలంటే క్వశ్చన్లో. సో కాస్ ఏ అంటే ఏమి? కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటనస్.
అదేవిధంగా ఏం కనుక్కోవాలా, ట్యాన్ కనుక్కోవాలా. ట్యాన్ ఏ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో మనతో ఏమున్నాయి, ఆపోజిట్ ఉంది, హైపోటనస్ ఉంది, అడ్జసెంట్ వాల్యూ లేదు. సో అడ్జసెంట్ కనుక్కోవాలా. సో అడ్జసెంట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ ఆపోజిట్ స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ అంటే 4 స్క్వేర్ అంటే 16, 3 స్క్వేర్ అంటే 9, స్క్వేర్ రూట్ ఆఫ్ 7 అంటే అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది మనకు, √7 ఉంది, అంతేనా, √7. ఇప్పుడు చూద్దాం, కాసే అడ్జసెంట్ బై హైపోటనస్, అడ్జసెంట్ ఎంత వచ్చింది మనకు, √7/4. tan ఏ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్, ఆపోజిట్ వాల్యూ ఎంత ఉంది, 3/√7. క్లియర్ కదా, అర్థమైంది కదా. చాలా ఈజీ ప్రాబ్లమ్స్, మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూద్దాం. గివెన్ 15 cot A. సో 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8, ఫైండ్ sin A అండ్ secant A. సో మనకి ఏమి ఇచ్చినాడు క్వశ్చన్లో, 15 cot A ఈజ్ ఈక్వల్ టు 8 అన్నాడు. అంటే దాని మీనింగ్ ఏమి, cot A ఈజ్ ఈక్వల్ టు 8/15 అని రాసుకోవచ్చు కదా, రాసుకోవచ్చు. యాక్చువల్గా tan అంటే ఏమి, ఆపోజిట్ బై అడ్జసెంట్. మరి కాట్ అంటే ఏమి, అడ్జసెంట్ బై ఆపోజిట్. అంటే ఒక ట్రయాంగిల్ తీసుకుంటే, ఆ ట్రయాంగిల్ ఇక్కడ నుంచి తీసుకుంటే మనం అడ్జసెంట్ వాల్యూ ఎంత ఉంది మనకు, 8 ఉంది, తర్వాత ఆపోజిట్ వాల్యూ 15 ఉంది అని దాని మీనింగ్. మనం ఏం కనుక్కోవాలా, sin A కనుక్కోవాలా. క్వశ్చన్ sin A కాబట్టి sin A ఈజ్ ఈక్వల్ టు sin Aని ఫైండ్ అవుట్ చేయాలా. సో ఇది యాంగిల్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో sin A అంటే ఏమి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. అంటే ఈ క్వశ్చన్లో మనకు హైపోటనస్ వాల్యూ కావాల్సి వస్తుంది. సో హైపోటనస్ వాల్యూ కనుక్కుందాము. సరే, హైపోటనస్ వాల్యూ కనుక్కోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 15 స్క్వేర్ వాల్యూ ఎంత, 225 ప్లస్ 64. సో ఇది 9, 5 ప్లస్ 4 9, 6 ప్లస్ 2 8, తర్వాత 289 అంటే ఇది 17. స్క్వేర్ రూట్ ఆఫ్ 218 వాల్యూ ఎంత అంటే 17. హైపోటనస్ వాల్యూ ఎంత వచ్చింది మనకు, 17 వచ్చింది. సో sin A వాల్యూ కావాలంటే ఇంకా ఆపోజిట్ బై హైపోటనస్ కాబట్టి ఆపోజిట్ ఎంత ఉంది, 15 ఉంది, హైపోటనస్ ఎంత ఉంది, 17 ఉంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్, సీకెంట్ ఏని ఫైండ్ అవుట్ చేయాలి. సీకెంట్ అంటే ఎవరికి ఆపోజిట్, కాస్కి ఆపోజిట్. కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటనస్, సీకెంట్ అంటే హైపోటనస్ బై అడ్జసెంట్. సో హైపోటనస్ బై అడ్జసెంట్ కాబట్టి మనం 17/8 రాయొచ్చు. ఇది సీకెంట్ వాల్యూ. క్లియర్ ఇంతవరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ అర్థమైంది కదా. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, గివెన్ secant theta is equal to 13/12, calculate all other trigonometric ratios. సో ఈసారి క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే secant theta is equal to 13/12 అన్నాడు. ఇంతకుముందు చూసినా కదా మనం, హైపోటనస్ బై అడ్జసెంట్ అని secant అంటే ఈ క్వశ్చన్ సంబంధించిన డయాగ్రామ్ రాసుకుంటే హైపోటనస్ వాల్యూ 13 ఉంది, అడ్జసెంట్ వాల్యూ 12 ఉంది. సో మనం ఆపోజిట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆపోజిట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హైపోటనస్ స్క్వేర్ మైనస్ అడ్జసెంట్ స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169, 144, స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే వాల్యూ ఎంత, 5. ఆపోజిట్ వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. క్లియర్. ఇప్పుడు మనం రిమైనింగ్ టర్మ్స్ కనుక్కున్నాం. ఏమేమి కనుక్కోవాలి రిమైనింగ్ టర్మ్స్ అంటే, రిమైనింగ్ అన్ని కనుక్కోవాలి. ఒకటి sin theta. sin theta అంటే ఆపోజిట్ బై హైపోటనస్, సో 5/13. నెక్స్ట్ cos theta, అడ్జసెంట్ బై హైపోటనస్ అంటే 12/13. నెక్స్ట్ tan theta, ఆపోజిట్ బై అడ్జసెంట్ అంటే 5/12. నెక్స్ట్ సైన్ ఆపోజిట్ ఎవరు, కొసికెంట్ అంటే మనం డైరెక్ట్ 13/5 రాయొచ్చు. కాస్ ఆపోజిట్ సీకెంట్ కాబట్టి 13/12 రాయొచ్చు. tan ఆపోజిట్ కాట్ కాబట్టి డైరెక్ట్ 12/5 రాయొచ్చు. అర్థమైందా క్వశ్చన్ ఇంతవరకు. ఇది 5th క్వశ్చన్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ పోయే ముందు మనం ఫస్ట్ ఒక చిన్న ఇది ప్లాన్ చేసుకుందాము. మనకి డైలీ క్లాసెస్ అంటే మనం ఇప్పుడు నుంచి డైలీ క్లాసెస్ అనుకున్నాం కదా. ప్రజెంట్ అయితే మనం 10th క్లాస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 7th, 8th, 9th, 10th అందరికి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి మీకు క్లాసెస్ కంఫర్ట్గా వినాలనిపిస్తే ఏ టైం అనేది మీకు సూటబుల్ అనేది ఒకసారి అయితే కామెంట్లో షేర్ చేయండి నాకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను అనుకోవడం ఏమంటే కనుక ఈవినింగ్ 7కి పెడదామని, 7 PM క్లాసెస్ పెడదామని, అంటే డైలీ 7కి మీకంటూ ఒక టైం టేబుల్ ప్రైజ్గా ఉన్నట్లు ఉంటుంది కాబట్టి. సో మీరు ట్యూషన్ నుంచి పోయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లేదా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత గేమ్స్ నుంచి వచ్చిన తర్వాత ఒక టైంలో మీరు స్పెసిఫిక్గా అంటే ఒక 30 minutes ఈ క్లాసెస్ని చూసి మీరు అర్థం చేసుకుని నెక్స్ట్ మీ రెగ్యులర్ వర్క్ ఏదైతే ఉందో దానికి మీరు వెళ్ళిపోవచ్చు, మీకు డిస్టర్బెన్స్ లేకుండా. అలా మీకు 7కి కావాలన్నా లేదా 8కి కావాలన్నా లేదా 8:30 కావాలన్నా 9కి కావాలన్నా మీకు ఏ టైం అయితే కంఫర్టబుల్ ఉంటుంది మీ క్లాస్ అప్లోడ్ చేసే అనేది మీరు నా కామెంట్లో షేర్ చేయండి. దాని ప్రకారంగా మీకు అంటూ ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసేస్తాను. డైలీ ఆ టైంకి మన క్లాసెస్ వీడియోస్ వస్తాయి. అంటే మీరు డిస్టర్బెన్స్ ఉండదు. మీరు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ 8కి ఫిక్స్ అయింది అనుకోండి మన క్లాసెస్, 8కి వస్తారు.
ఆ 30 minutes ఏదైతే క్లాస్ ఉంటుందో అది వింటారు, దానికి సంబంధించిన నోట్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటారు. లేదంటే నేనే ట్రై చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఈ పీడిఎఫ్ని నేను మీతో షేర్ చేసుకునే ట్రై చేస్తాను ఫర్దర్ క్లాసెస్లో. అంటే ఈ నోట్స్ని మీతో షేర్ చేసుకుంటాను, సో దట్ మరి మీరు నోట్స్ చదవాల్సిన పని లేదు, మీ ఫోన్లోనే ఉంటుంది కాబట్టి ఒకసారి రివిజన్ చేసుకోవచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అలా ఏమైనా ఉంటే కనుక అవి కూడా నేను మీకు మెటీరియల్ లాగా ఇచ్చేకి ట్రై చేస్తాను. ఓకేనా? సరే, ఓవరాల్గా అయితే కనుక మీకు ఏ టైం అయితే కంఫర్ట్ ఉంటుందో ఆ టైంని నాకు ఒకసారి చెప్పండి, దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకున్నాం. ఓకే, తర్వాత మనం ఈ ప్రాబ్లమ్ చేయాలంటే ట్రిగ్నామెట్రీ సంబంధించి మనం ట్రయాంగిల్ ద్వారా నీట్గా అర్థం చేసుకున్నాం ఏ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది. ఓకే, సో ఇక్కడ మనకి కొన్ని చోట్ల రూట్లు అవసరమవుతాయి, కొన్ని చోట్ల స్క్వేర్స్ అవసరమవుతాయి. కాబట్టి ఒకసారి స్క్వేర్స్ పైన చిన్నగా మనం లైట్గా ఒకసారి అయితే రివిజన్ చేసుకున్నాం. ఓకే, సరే, స్క్వేర్స్ని మనం ఎలా చేయాలంటే కనుక మనం ఫార్ములా బేస్ పైన వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఫర్ ఎగ్జాంపుల్ a+b² ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారమే a² + 2ab + b² అనే ఫార్ములా బేస్ పైన సింపుల్గా ట్రై చేయొచ్చు. ఓకేనా? సరే, ఎగ్జాంపుల్కి ఏదైనా క్వశ్చన్ 32² అనుకోండి. ఎగ్జాంపుల్కి ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. 1's ప్లేస్లో ఉన్నది ఏ వాల్యూ, 10's ప్లేస్లో ఉన్నది బి వాల్యూ. సో a² అంటే 1's ప్లేస్లో 4, తర్వాత 2ab అంటే ఈ 2 × 2 × 3 అంటే 2 × 2 × 3 2ab కాబట్టి 2 2 4 4 3 12 1 క్యారీ చేయండి. ఓకే, నెక్స్ట్ b² అంటే 3² అంటే 9 9 + 1 10. అర్థమైందా? సో 32² వాల్యూ ఎంత అంటే 1024. డైరెక్ట్గా మనం రాయొచ్చు కన్ఫ్యూజన్ లేకుండా. ఇలా వేరేది ఏదైనా చెప్పండి సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 42² తీసుకున్నాం అనుకోండి. 2² ఎంత 4, తర్వాత 2 2 4 4 4 16 4² అంటే 16 + 1 17. అర్థమైందా? ఈ విధంగా రాయొచ్చు. లేదు ఇంకా ఈజీగా మనం ఏ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇదే విధంగా రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30² ఇచ్చిన అనుకోండి. సో a² ఎంత 0, తర్వాత 2ab 2 × 0 0 0 × 3 0, తర్వాత b² అంటే 3² ఎంత 9. అర్థమైందా? సో ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. 51² ఇచ్చిన అనుకోండి. సో 1² ఎంత 1, 2 1 2 2 5 10 1 క్యారీ అయింది. 5² అంటే 5² 25 25 + 1 26. ఓకే, క్లియర్ కదా? సో ఈ విధంగా మనం ఒక్క నిమిషం ఏదైనా రాగైందా? కరెక్ట్ వెళ్ళండి. 1² వాల్యూ 1, 2ab 2 1 2 2 5 10 5² 25 + 1 26. అర్థమైంది కదా? సో ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సరే, దీనికైనా మనకి ఒకవేళ క్వశ్చన్లో రూట్స్ కూడా వస్తాయి కదా, రూట్స్ కంటే కనుక రూట్స్ని కూడా మనం డైరెక్ట్గా షార్ట్కట్లో చేయొచ్చు. అవి మనము షార్ట్లో ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని ఒకసారి చూడండి. మీకు ఇంకా అర్థం కాలేదనిపిస్తే కనుక ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయి ఆల్రెడీ. ఒకసారి ఏంటంటే లెంతీగా చెప్పినాం, దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసినాం కాబట్టి మరి ఇక్కడ టైం వేస్ట్ అవసరం లేదు. ఒకసారి చూడండి, చూసిన తర్వాత కూడా మీకు ఇంకా క్లారిటీగా అర్థం కాలేదు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి, నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేకి ట్రై చేస్తాను నెక్స్ట్ క్లాస్ ఫర్దర్ క్లాసెస్లో. ఓకేనా? సరే, మీకు ఈ క్లాసెస్ అయితే నచ్చితే ఇంకా కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు. అంటే వాళ్ళకి షేర్ చేయడంతో పాటు మీరు కూడా లైక్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అయ్యేటట్లా ఉంటుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి ఈ వీడియోస్ని. ఓకే, థ్యాంక్ యూ.